కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వబడను. మీరు విన్నది కరెక్టే. కొత్త వాళ్ళకైతే ఛాన్స్ ఇస్తూ ఉన్నారనమాట. ఎవరు అంటే మన న్యాచురల్ స్టార్ నాని గారు వాల్ పోస్టర్ అని చెప్పి వాళ్ళ సినిమా బ్యానర్ ఉంది కదండి. సో అందులో ఎవరైనా కొత్త డైరెక్టర్స్ వాళ్ళ స్టోరీస్ చెప్పాలనుకున్నా, అలాగే యాక్టర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇది నేనేదో చెప్తున్న విషయం కాదండి, ఆల్రెడీ నాని గారే చెప్పారనమాట. ఏంటి అంటే వాల్ పోస్టర్ అనే మూవీస్ ప్రొడ్యూస్ చేసే బ్యానర్ ఏదైతే ఉందో అందులో కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తాను అని చెప్పి, అంటే న్యూ స్టోరీస్ ఎవరైనా వచ్చి చెప్పినా, అంటే సపోజ్ కోర్టు మూవీ ఉంది కదా, సో అలా ఏదైనా కానీ కొత్త టాలెంట్ని ఆయన ఎంకరేజ్ చేస్తారు. ఆల్రెడీ ఇంతకుముందు డీ ఫర్ దోపిడీ అనే సినిమాలో కూడా మన సందీప్ కిషన్ గారు, అలాగే వరుణ్ సందేశ్ గారు, ఇంకా చాలామంది అయితే ఉన్నారు కదా, నవీన్ పొలిశెట్టి గారు, వాళ్ళకు కూడా అప్పుడు ప్రొడ్యూస్ చేసింది వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఈయనే అనమాట. సో మరి ఎంతోమంది హీరోస్ని అయితే మనం చూస్తూ ఉన్నాం రెగ్యులర్గా. ఎలా అంటే కింద నుంచి పైకి రావటం కానీ, లేదంటే ఏదో రకంగా హీరో అవ్వటం, అలాగే ఒక మంచి స్టార్ ఇమేజ్ని సంపాదించడం, తర్వాత ఇక మిగతా వాళ్ళని అంతగా పట్టించుకోకపోవడం మనం జనరల్గా అన్ని ఇండస్ట్రీస్లో చూస్తూ ఉంటాం. కొంతమందిని అయితే మాత్రం ఇది కాకుండా కొంతమంది అయితే మిగతా వాళ్ళని ఎదగనివ్వకుండా తొక్కుతూ ఉంటారు. ఆ విషయం కూడా తెలిసిందే కదా అన్నిట్లో. సో అలాంటిది ఈయన ఒక స్టార్ హీరో అయ్యుండి ఈయన మూవీస్ ఈయన ప్రొడ్యూస్ చేసుకోవచ్చు కావాలంటే, కానీ కొత్త టాలెంట్ను కూడా ఎంకరేజ్ చేయాలని ప్రత్యేకంగా ప్రొడక్షన్ హౌస్ కూడా పెట్టి చేస్తూ ఉన్నారంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అంటే ఆ స్ట్రగుల్స్ అన్నీ ఆయనకు తెలుసు కాబట్టి, ఫేస్ చేసి వచ్చారు కాబట్టి ఆయన అయితే ఇలా ఎంకరేజ్ చేస్తున్నట్టు ఉందన్నమాట. సో ఛాన్సులు దొరకడమే కష్టం, కానీ ఇలాంటి హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉండడం ఇంకా రేర్ కదా. సో మీలో ఎవరి దగ్గర అయినా స్టోరీస్ ఉన్నా కానీ ఒకసారి కుదిరితే వెళ్ళొచ్చు. నాని గారు అయితే ఎంకరేజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. అది ఎప్పుడూ ఆయన పబ్లిక్గానే చెప్పారనమాట. సో మరి దీని మీద మీ ఉద్దేశం ఏంటి? ఆల్రెడీ హిట్ 3 అయితే మంచి హిట్ కొట్టారు నాని గారు. మరి అందులో భాగంగానే అప్పుడు ఆల్రెడీ హిట్ 1 అదేనండి. ఫస్ట్ కేసు ఏమో విశ్వక్సేన్ గారితో తీశారు, తర్వాత ఏమో మరి హిట్ అడవిశేష్ గారితో తీశారు, ఇప్పుడు మళ్ళీ నటిస్తూ ఉన్నారనమాట. అలాగే హిట్ 4లో మనకి తెలిసిందే కదా ఎవరున్నారు ఏంటి అని చెప్పి. అయితే మాత్రం మెయిన్లీ ఏంటంటే మాత్రం హీరో ఎవరు ఏంటి అనేది కాదు, కంటెంట్ ముఖ్యం, అలాగే యాక్టర్స్ని ఎంకరేజ్ చేయడం ముఖ్యం అనే టైప్లో అయితే ముందుకెళ్తూ ఉన్నారనమాట మన నాని గారు. ఇది ఒక ఇంటెలిజెంట్ అండ్ గ్రేట్ మూవ్ అని అయితే చెప్పొచ్చు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే హిట్ 3 మూవీ చూసింటే కనుక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్, అలాగే మూవీ సజెషన్స్, రివ్యూస్ అన్నీ మన ఛానల్లో వస్తుంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.